హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తండ్రిని మించినవాడు. ఈ కథను రచించిన వారు కె నాగరాజమ్మ గారు. ఒకసారి యమధర్మరాజుకు తన ఒంటరి జీవితం మీద, నరకము, పరిసరాల మీద యావగింపు పుట్టింది. అతను ఒక్కసారి భూలోకానికి వచ్చాడు. వసంతకాలపు శోభతో ప్రకృతి మహా ఆకర్షవంతంగా ఉన్నది. చక్కని సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తున్నది. యముడికి భూలోకం మహా ఆనందమయంగా కనిపించింది. యముడు భూసంచారం చేస్తూ ఉండగా ఒకచోట ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె ఒక పురుషుడితో తగువులాడుతున్నది. ఆమెతో మాటకు మాట అనలేక ఆ పురుషుడు ఓడిపోయి పారిపోయాడు. ఆమె అందము, ఆమె ధైర్య సాహసాలు చూసి యముడు ముచ్చటపడి ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. అందుకేం చెయ్యాలి? తన దూతలని పంపితే వాళ్ళు ఆమెను ప్రాణాలతో తీసుకురాలేరు. అదీకాక ఆమెతో కాపురం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలని యముడు ఉద్దేశం. అందుచేత అతను అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు. ఆమె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. వారికి ఒక కొడుకు కూడా కలిగాడు. కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకు కొడుకుతోటిదే లోకమైంది. ఆమెకు భర్త మీద అనురాగం క్షీణించింది. రాను రాను అతన్ని ఆమె అది కావాలని ఇది కావాలని వేధించసాగింది. యముడు ఎంతో ఓపికగా ఆమె కోరికలన్నీ తనకు చేతనైన విధంగా తీర్చుతూ ఆమెను తృప్తిపరచటానికి ప్రయత్నించాడు. కానీ ఆమెకు తృప్తి లేకుండా పోయింది. ఆమె అతనిలో ఏవేవో తప్పులు వెతుకుతూ అతని పట్ల ఏమాత్రమూ లక్ష్యం లేకుండా ప్రవర్తించసాగింది. ఖర్చులు నానాటికి పెరుగుతున్నాయని, తన భర్తకు సంపాదన లేదని ఆమె అస్తమానము సాధిస్తూ ఉంటే యముడు ఆమె బాధపడలేక కొన్ని మందులు, గుళికలు తయారు చేసి వైద్యం ప్రారంభించాడు. త్వరలోనే అతనికి ఆ చుట్టుపక్కల మంచి వైద్యుడిగా పేరు వచ్చింది. ఆదాయం కూడా బాగానే ఉన్నది. కానీ యముడి భార్య మనస్థితి అంతకంతకు దుర్భర స్థితికి వచ్చింది. చివరికి ఆమె గొంతు వినిపించినా యముడు ఉన్న చోటు నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఒకనాడు అకస్మాత్తుగా యముడికి ఈ భార్యతో కాపురం కంటే తన చీకటి లోకము, నరక కూపాలే నయమని అనిపించింది. వెంటనే అతను అంతర్ధానమైపోయి తన లోకానికి వెళ్ళిపోయాడు. యముడి భార్య భర్త కోసము ఏమాత్రము బెంగపడలేదు. ఆమె తన కొడుకును చూసుకుంటూ ఎంతో సుఖంగా ఉన్నది. ఆమె గారాబంతో యమకుమారుడు ఎందుకు పనికిరానివాడిగా తయారయ్యాడు. కొంతకాలానికి ఆమె మరణించింది. ఒంటరిగాడిగా మిగిలిన యమకుమారుడికి ఎలా బ్రతకాలో తెలియరాలేదు. అతను తండ్రి చేసిన వైద్య వృత్తి జ్ఞాపకం తెచ్చుకొని ఆ మందులతో తాను కూడా వైద్యం చేయసాగాడు. తన తండ్రి ఏమయ్యాడా అని అతను అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కలలో కనపడి, నాయనా, నువ్వు వైద్య వృత్తి చేసుకో, వృద్ధిలోకి వస్తావు. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో, ఎప్పుడూ నువ్వు రోగి వద్దకు వెళ్ళినా మొట్టమొదట రోగి తల వైపు చూడు. అక్కడ నేను నీకు కనిపించినట్లయితే ఆ రోగికి వైద్యం చేయకు. ఆ రోగి తప్పకుండా చనిపోతాడు. నేను కనిపించకపోతే వైద్యం చెయ్యి. నువ్వు ఏ మందు ఇచ్చినా ఆ రోగి కోలుకుంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. నిద్రలేచినాక గాని యమకుమారుడికి తాను కన్నది కల అని తెలియలేదు. అయినా అతను ఆ కలను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చెయ్య నిశ్చయించుకున్నాడు. త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది. అతను వైద్యం చేస్తానన్న తర్వాత రోగి తప్పక బతికేవాడు. అతను వైద్యం చేయనన్న రోగి తప్పక చనిపోయేవాడు. అందుచేత ప్రజలకు అతని వైద్యంలో అపారమైన భక్తి కుదిరింది. ఇలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది. ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది. ఆమె నానాటికి క్షీణించసాగింది. ఆమె బతకదని వైద్యులు చెప్పేశారు. రాజదంపతులు దుఃఖంతో కుంగిపోయారు. అప్పుడు వారికి ఎవరో యమకుమారుడి పేరు సూచించారు. రాజు వెంటనే భటుల్ని పంపి అతన్ని పిలిపించాడు. యమకుమారుడు రోగిని సమీపించి
తన అలవాటు ప్రకారము రోగి తలవైపు పరీక్షగా చూశాడు. అక్కడ అతనికి తన తండ్రి కనిపించాడు. యమకుమారుడు గతుక్కుమని రోగి గది నుంచి అందర్నీ బయటికి వెళ్ళమని తన తండ్రితో, నాన్న, నేను అభివృద్ధిలోకి రావటానికి ఇది మంచి అవకాశం. ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి, ధనము లభిస్తాయి. దయచేసి ఈమెను వదిలి వెళ్ళిపోండి అన్నాడు. నాయనా, ఇంకేదైనా కోరుకో, కానీ నీ కోరిక తీర్చడము నాకు సాధ్యం కాదు. రాకుమార్తెను నేను తీసుకొని పోయి తీరాలి. నుదుటి రాతని నేను కాదు గదా, ఎవరూ మార్చలేరు అన్నాడు యముడు. యమకుమారుడు ఎన్నో విధాలా ప్రాధేయపడ్డాడు. కానీ ఫలితం లేకపోయింది. చిట్ట చివరికి యముడు తన కొడుకును చూసి జాలిపడి, 3 రోజులు గడువు ఇస్తాను. ఈ లోపల నువ్వు ఏదో ఒక విధంగా తప్పుకో అని సలహా ఇచ్చి మాయమైపోయాడు. యమకుమారుడు రాజుతో, మహారాజా, ఇది చాలా తీవ్రమైన వ్యాధి. ఇంకా 3 రోజులు గడిస్తేనే గాని చెప్పలేను అన్నాడు. అతను రాత్రింబగళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు. కానీ తన చేతిలో ఏమీ లేదని తెలిసి అతను తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే అతని బుర్ర పనిచేస్తూనే ఉన్నది. తండ్రి నుంచి రాకుమార్తెను ఎలా కాపాడటమా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. గడువు తీరగానే యముడు కనిపించాడు. తన కొడుక్కి ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానన్న బాధ యముడు ముఖంలో కనపడింది. కానీ తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. అతను చుట్టూ చూస్తూ, అమ్మా, ఎందుకింత ఆలస్యం చేశావు? త్వరగా రా, నాన్నగారు వచ్చి ఉన్నారు అన్నాడు గట్టిగా. మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే రాజకుమార్తె కళ్ళు తెరిచి చూడసాగింది. ఆమెకిక ప్రాణభయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతోనే రాజకుమార్తె రోగాన్ని నయం చేశాడు. రాజదంపతులు పరమానంద భరితులై తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి యమకుమారుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. మరొక కథ పేరు వెంట్రుక వెర్రివాడు. ఇది బాలమిత్రలో వచ్చినటువంటి కథ. ఇది ఆకులు చెప్పిన 64 కథలలోని కథ. అనంతవరం గ్రామంలో అన్నయ్య, అన్నమ్మ అనే రైతు దంపతులు ఉన్నారు. వారు తమ కాపురమేంటో తామేంటో అంతే, మరెవరితోనూ సంబంధం పెట్టుకునేవారు కాదు. వారికి పెద్దలు సంపాదించిన ఆస్తి జీవనానికి సరిపోతుంది. అన్నమ్మ కాపురానికి వచ్చి 7 ఏళ్లైనా సంతానం కలగలేదు. అన్నమ్మ దంపతులకు దాన్ని గుర్చిన విచారం కానీ ఆలోచన కానీ లేదు. గంగవరము కాట్రేని జాతర పైవారమని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా వాళ్ళు కూడా విన్నారు. కాట్రేని జాతర చూడటానికి అన్నమ్మ ఆపేక్షపడింది. అన్నయ్య, అన్నమ్మ జాతరకు పోదామనుకున్నారు. జాతరకు ముందు నాడు అన్నీ సర్దుకొని ఆనాటి ఉదయము ఎద్దుల బండి కట్టుకొని కావలసిన సామాన్లు పెట్టుకొని ఇంటికి తాళం వేసి వారు గంగవరం ప్రయాణమై వెళ్ళినారు. అనంతవరానికి గంగవరము 5 మైళ్ళ దూరము. వారు మెల్లగా మధ్యాహ్నానికి 3 మైళ్ళ దూరం పోయి గంగదేరు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ ఏటు ఒడ్డున బండి నిలిపి దిగారు. అన్నయ్య ఎద్దుల్ని విప్పి ఏట్లో నీరు త్రాపి వాటిని పగ్గాలతో బండి చక్రాలకు కట్టేశాడు. బండిలోని గడ్డిని తీసి మేత వేశాడు. అంతలో అన్నమ్మ బండిలో కట్టి భద్రపరిచిన అన్నం మూట దింపింది. ఆలుమగలు ఏట్లో నీటి దరికిపోయి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. అక్కడే ఎదురెదురుగా కూర్చొని మూట విప్పి అన్నం తింటున్నారు. 3 ముద్దలు తిన్నారు. 4వ ముద్దలో ఒకేసారి ఇరువురు చేతుల్లోని ముద్దల్లోకి ఒక వెంట్రుక వచ్చింది. దాన్ని చూసి అన్నయ్య, పాడుముండా, నీ తల వెంట్రుక అన్నంలోకి వచ్చిందే, ఇదిగో చూడు అన్నాడు. ఛీ, నీ జుట్టు వెంట్రుక అన్నంలోకి వచ్చింది, ఇదో చూడు అన్నది అన్నమ్మ. ఆ వెంట్రుక ఇద్దరి చేతుల్లోని అన్నం ముద్దల్లో పొడుగ్గా ఉన్న ఒకే వెంట్రుక. ఒసేయ్, తీసేయి వెంట్రుక అన్నాడు గద్దింపుగా అన్నయ్య. నీవే తీసేయి అన్నది అధికారంగా అన్నమ్మ. ఆలు మొగలకి అధికమైంది కోపం. చేతుల్లోని అన్నం ముద్దలు అట్టే పెట్టుకొని వాగ్యుద్ధం చేశారు.
ఒకరినొకరు చీదరించుకున్నారు, కొక్కిరించుకున్నారు. ఒకరి ముఖాన ఒకరు ఉమ్మేసుకున్నారు. అన్నం ముద్దలు మూటల్లోకి విసిరికొట్టి ఇద్దరూ లేచి జుట్లు పట్టుకున్నారు. నీకంటే నేనేం తీసిపోయానా అని పోట్లాడుకున్నారు. వారి పొట్లాట ఏటి రాళ్లతో కొట్టుకునే స్థితికి వచ్చింది. అంతలో బిగ్గరగా నవ్వుతూ ఉన్న శబ్దం వినిపించింది. ఆలు మగలు పోట్లాట మాని అటువైపుకు చూశారు. చిందర వందర జుట్టుతో చినిగిన బట్టలతో ఉన్నవాడొకడు అన్నం మూట దగ్గర కూర్చొని ఒక చేత్తో వెంట్రుక పట్టుకొని ఒక చేత్తో అన్నం తింటూ ఉన్నాడు. మూటలో అన్నము కొంచెం మిగిలిందేమో, అంతా తీసి నోట కూరుకొని మూట గుడ్డని నీటి ఏట్లోకి విసిరివేశాడు. ఓరి నీ కడుపు కాలా, మా అన్నమంతా బొక్కి నీ పొట్ట నింపుకున్నావు గదరా అంటూ ఆలు మగలు వాడి దగ్గరికి వచ్చి, ఆ వెంట్రుకతో కూడా దిగమింగావట్రా పాపిష్టివాడా, చచ్చేవురా అని ఆక్రోశంతో వాళ్ళు వాడి వీపు మీద 4 బాదారు. వాడా దెబ్బలు లెక్క చేయక గుటుక్కున ముద్ద మింగి తాపీగా ఏట్లో నీళ్లు తాగి వచ్చి పకపక నవ్వుతూ వెంట్రుక మెడకు చుట్టుకుంటూ అటు నుంచి ఏరు దాటి ఆ వైపుకు వెళ్ళిపోయాడు. ఆ వెర్రివాణ్ణి చూస్తూ ఆలు మగులు తిట్టుకుంటూ బండి దగ్గరకు వచ్చారు. అన్నయ్య ఎద్దులని బండికి కట్టాడు. అన్నమ్మ బండెక్కి కూర్చుంది. బండి ఏరు దాటి ఆ వైపున గంగవరం దారి పట్టింది. దారిలో ఆలు మగలు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. బండి గంగవరం చేరేటప్పటికి 2 బార్ల పొద్దే మిగిలింది. గంగవరము కాట్రేని జాతర సంబరంతో కోలాహలంగా ఉంది. ఆడమగ మహోత్సవంతో ఉన్నారు. ఆ ఊరి పక్క పారే గండేరులోని నీళ్లలో మునిగి ఊరి నడుమ ఉన్న కాట్రేణ్ణి దర్శిస్తున్నారు జనం. కొందరు ఆడవాళ్లు తడిబట్టలతో దేవునికి ఎదురుగా బిడ్డలు కావాలనో పాడి పంటలు కలగాలనో ఏవేవో మొక్కులు మొక్కుతూ బోర్లా పడుతూ ఉన్నారు. కొందరికి దేవుడు మొక్కులు తీర్చాడేమో, వాళ్ళు ఆ విషయాలు చెప్పుకొని సంతోషిస్తున్నారు. కొందరు తమ విషయం చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు. అన్నయ్య ఎడ్ల బండిని అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలిపాడు. అన్నమ్మ బండి దిగింది. అన్నయ్యకు ఆకలి రగులుకు పోతుందేమో, ఎద్దుల్ని విప్పి మేత కోసము బీటికి వదిలి బండ్లోని సామాను దించుకున్నాడు. చెట్టు క్రింద రాళ్లతో పొయ్యి పెట్టి మంట చేశాడు. కుండతో ఏటి నీళ్లు తెచ్చి బియ్యం కడిగి కుండలో పోసి పొయ్యి మీద పెట్టాడు. అన్నమైంది. అన్నాన్ని అంగవస్త్రంలో కుమ్మరించుకొని చట్టితో తెచ్చుకున్న ఊరగాయ నంచుకొని కడుపు నిండా తిని వట్టి కుండలో నీళ్లు పోసి కాట్రేను గుడికి వెళ్ళాడు. మగని చర్య చూస్తూ అన్నమ్మ చెట్టు క్రింద అట్టే కూర్చుంది. అన్నమ్మకి ఆకలితో పాటు ఆగ్రహం కూడా ముంచుకొచ్చింది. విసురుగా లేచి కాట్రేను గుడికి వెళ్ళింది. అప్పటికి బాగా చీకటి పడింది. కాట్రేనికి ఉత్సవం జరుగుతూ ఉంది. ప్రభలు ముందుకు కదులుతున్నాయి, బాకాలు మోగుతున్నాయి, దేవిటీలు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ సందడిలో జనం దేవుణ్ణి చూడాలని గుంపుగా గుళ్ళోకి త్రోసుకొని వచ్చారు. ఆ తోపులో అన్నమ్మ వచ్చి మంటపంలో స్తంభానికి చేరబడింది. అంతలో ఎవరు తోశారో అన్నయ్య వచ్చి ఆమె మీద పడ్డాడు. పాపిస్టోడా, దున్నపోతులాగున్నావురా, మీద పట్టావా, కళ్ళు నెత్తికెక్కాయా అంది. అన్నయ్య భార్య గొంతు గుర్తించాడు. పాపిష్టిదానా, నాకడ్డం వచ్చి పడదోసావా, నా మోకాలు బొప్పి కట్టింది కదే అని లేచి లేవబోయే ఆమెను ఒక తోపు తోసి ఎటో గుంపులో కలిసిపోయాడు. అతని గొంతు విని తన భర్తేనని గుర్తించిన అన్నమ్మ పక్కవారిపైన పడింది. వాళ్ళామెను అటు ఇటు తోశారు. ఆమె మరలా కిందపడి తిట్టుకుంటూ లేచి కూర్చొని ఆపసోపాలు పడుతూ ఆ సందడి చూస్తూ ఉంది అక్కడే. ఉత్సవము ఊళ్ళోకి పోయింది. గుడి ముందు జనము పల్చబడ్డారు. మండపంలో ఓ స్తంభం చాటున ఒక ముసలి అవ్వ పడుకొని ఉంది. తడితలతో తడిగుడ్డలతో టెంకాయ చేత పట్టుకొని ఒక అమ్మాయి ఆ అవ్వ దగ్గరకు వచ్చింది. అత్తా అత్తా అంది. ఆ అవ్వ నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ ఆవలించి, ఏమే అప్పుడే వచ్చావు, తెల్లారిందాక వరపడాలే పిచ్చిదానా అంది. ఆ అమ్మాయి, నేను వరపడి పడుకోగానే బాగా నిద్ర వచ్చేసింది అత్తయ్య, ఏం చెప్పను, దేవతలేమో, అబ్బా వారెంత అందగత్తెలు, వారు నన్ను పూల పల్లకీలో కూర్చోబెట్టుకుని ఆడుతూ పాడుతూ కాట్రేని దగ్గరకు తీసుకుని పోయారత్తయ్యా,
కాట్రేడు నన్ను చూసి నువ్వేం తెచ్చావు అని అడిగాడు. స్వామి, ఈ కొబ్బరికాయ తెచ్చాను అన్నాను. కాట్రేడు నా చేతిలోని కొబ్బరికాయ తీసుకొని నాకొక జామ పండిచ్చి తిను అన్నాడు. నేనా పండు తినేశాను. కాట్రేడు ఇంక పో అన్నాడు. అంతే, మెలకువ వచ్చింది. లేచి చూశాను. ఇంకా కొందరక్కడ వరపడే ఉన్నారత్తా అన్నది. ఆ అవ్వ సంతోషంతో, ఆ నా బంగారు కోడలా, కాట్రేడు నీకు జామ పండిచ్చాడు. ఎంత అదృష్టమే నీది, నా చిట్టి తల్లివే. ఇంకేమే, నాకు మనవణ్ణి ఇస్తావే నువ్వు. కాట్రేని మాట తప్పనే తప్పదు అని కౌగలించుకుంది కోడల్ని. ఆమె బుగ్గలొత్తి గడ్డం ముద్దాడి తల నిమిరి తలపైన మెటికలు విరిచి లేచింది. ఆమె కాట్రేని గుడిగోపురం చూసి చేతులెత్తి, నా కోడలు కొడుకునెత్తుకుంటే పై ఏడు నీ తిరణాలకి ఇల్లు తీర్థం వస్తాం దేవుడు అని దండం పెట్టింది. కోడల్ని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్నమ్మ వారి మాటలు వింటూ రెప్పలార్చకుండా వారిని చూసింది. తటాలన లేచి ఏటికి పోయి నీళ్లల్లో 3 మునకలు వేసి తడి బట్టలతో గుళ్ళోకి వచ్చింది. అక్కడ వరపడిన వాళ్ళెవరూ లేరు. అన్నమ్మ దేవుడికి దండం పెట్టి, నాకొక కొడుకునిస్తే ఏటా నీ జాతరకు వస్తాను అని మొక్కి ధ్వజస్తంభం దగ్గర చేతులు జోడుగా చాచి బోర్లా పడుకుంది. అక్కడ ఉన్న కొందరు, అమ్మో ఈమెకెంత భక్తి, ఇంత చలిలో ఇంత రాత్రిలో ఒక్కతే వరపడుతూ ఉందే అని ఆశ్చర్యపడ్డారు. ఉత్సవము ఊళ్ళో తిరిగి వచ్చేటప్పటికి తెల్లారింది. ఉత్సవంతో కూడా తిరిగి అన్నయ్య గుడికి చేరాడు. ధ్వజస్తంభం దగ్గర వరపడుతూ ఉన్న భార్యను చూసి అట్టే నిలబడ్డాడు. అంతలో వెర్రివాడొచ్చి, చంబో చంకర, చీచీ అని వెక్కిరింపుగా అరుస్తూ ధ్వజస్తంభం చుట్టూ వెంట్రుక పట్టుకొని ఎగురుతూ ఉన్నాడు. ఆ తిరిగేటప్పుడు వాడి పాదము అన్నమ్మ చేతిపైన పడింది. అబ్బా అంటూ లేచి అన్నమ్మ వాడిని అనరాని తిట్లు తిట్టింది. వెర్రివాడు నవ్వుతూ, అమ్మోరికి దండాలు, అయ్యోరికి దండాలు, అంతా నాదే, అంతా నావే అని పకపక నవ్వాడు. అక్కడి వారందరికీ వాడి చేష్టలు నవ్వు పుట్టించింది. అన్నమ్మ కోపంతో గిర్రున తిరిగి గుడి దాటిపోయింది. అన్నయ్య భార్య వెంట వెళ్ళాడు. అన్నమ్మ బండి దగ్గర రుసరుసలాడుతూ ఉంది. ఎద్దుల్ని బండికి కట్టింది. మూటా ముల్లే కట్టి బండిలోకి విసిరేసి ఎక్కి కూర్చుంది. అన్నయ్య మాట్లాడక బండి నొగల్లో కూర్చొని ఎద్దులను సెలగోలతో అదిలించాడు. ఎద్దులు అనంతవరం దారి బట్టి బాగా పొద్దు కుంకే వేళకి అన్నయ్య ఇంటి ముందు ఆగాయి. అన్నయ్య బండి నుంచి ఎద్దుల్ని విప్పాడు. అన్నమ్మ బండి దిగి మూట చంకన పెట్టుకొని ఇంటి వాకిటికి వచ్చి చూసింది. తాళం తీసి తలుపు ఓరగా వేసి ఉంది. అన్నమ్మ ఆశ్చర్యంతో తలుపు తీసింది. ఇంట్లో చీకటి. మూట క్రింద పెట్టి వెళ్ళి పక్కింటి గూటిలోని దివ్య తెచ్చి చూసింది. లోపల వెర్రివాడు పడుకోనున్నాడు. అమ్మో వెర్రోడు అంటూ అరచి చేతిలోని దివ్యను జార విడిచింది. అది మూటపై పడి మూట అంటుకుంది. గుప్పున మంటలేచి ఇల్లు అంటుకున్నది. కుయ్యో మొర్రో అంటూ అన్నమ్మ వెలుపలకు పరిగెత్తింది. పశువుల కొట్టంలో ఎద్దులకు మేత వేస్తున్న అన్నయ్య పరుగున వచ్చి చూశాడు. మంటలు నడిమింటికి ప్రాకాయి. ఊళ్ళో వాళ్ళు మంటలార్ప ప్రయత్నించాడు. వెర్రివాడు వెర్రివాడు అని అన్నమ్మ అరిచింది ఏడుస్తూ. ఆమె మాటలు ఏమో ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో మంటలతో తలుపు తెరుచుకుంది. వెర్రివాడు పకపక నవ్వుతూ తాపీగా అంటుకున్న గుడ్డలు నులుముకుంటూ వెలుపలకు వచ్చి ఎగురుతూ, ఇల్లు కాలితే నాకేంటి, ఇల్లాలు కాలితే నాకేంటి, నా వెంట్రుక ఉన్నది నాకేమి, మీరు నా వెంట పడితే నాకేమి అంటూ వెళ్ళాడు. ఇల్లంతా కుప్పకూలి బూడిదైంది. జనము ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. అన్నమ్మ ఇంటిని చూస్తూ ఏడుస్తూ ఉంది. అన్నయ్య ఆమెను పలకరించలేదు. అన్నమ్మ మొగుణ్ణి కన్నెత్తి చూడలేదు. ఆ రాత్రి పక్కింటి కనకమ్మ అన్నమ్మకు, వెంకమ్మ అన్నయ్యకు అన్నం పెట్టి ఆదరించారు. అన్నయ్య తన ఇంటి ఎదురుగా ఉన్న రచ్చబండపైన పడుకున్నాడు. తెల్లారింది. వెర్రివాడు వెంట్రుక చేత పట్టుకొని అన్నయ్య ఇంటి చుట్టూ తిరుగుతూ, పుట్టినవానికి దక్కేది వట్టి బూడిదేరా, పుట్టనివానికి దక్కేది గట్టి సూడిదేరా, పట్టుబట్టి దానంతు తేల్చుకోరా, దిట్టవు నీవై పుట్టిన చోటికి నువ్వు చేరుకోరా అని పాడుతున్నాడు. అన్నయ్య కండ్లు నులుముకొని చూశాడు.
వెర్రివాడు ఆ పొడుగాటి వెంట్రుక చుట్టుపట్టి ఇంటి వాకిట పెట్టి దోసిళ్లతో ఆ ఇంటి బూడిద త్రోసి దానిపైన కుప్పబోస్తున్నాడు. అమ్మ, అక్క, అయ్య, అన్నలు, పిల్ల, జల్ల అక్కడ చేరారు. అక్కర గలవాడు అలా ఉంటే అక్కర లేనుడు ఆదుకోవాలంటే అంటూ ఆ వేడి బూడిదంతా కుప్పపోశాడు వెర్రోడు. వాడు కుప్ప చుట్టూ తిరుగుతూ, ఆలు మగలు చేతులు కలిపి అందుకుంటే అందుతుందిలే భూతల స్వర్గం, ఈ మాటే అని పాడి బూడిద కుప్పలో చేతులు పెట్టి సర్రున పొడుగాటి వెంట్రుక తీసి మెడకు చుట్టుకొని వెళ్ళిపోయాడు. అన్నమ్మ, అన్నయ్యలు తమ ఇంటిని గూర్చి పట్టించుకోలేదు. మనకెందుకులే అని ఇరుగు పొరుగులు వెళ్ళిపోయారు. అటూ ఇటూ ప్రొద్దు నడిమింట చేరుకుంటోంది. ఎదిరింటి ఎంకమ్మవ్వ ఊత పొడుచుకుంటూ వచ్చి, ఏమే అన్ను, ఆలు మగులు అలా నిల్చున్నారే? ప్రాప్తం లేదులే, బుగ్గిపోయిన ఇల్లు ఎట్లాగో నిలేసుకోండి, తలా ఓ కర్రో కట్టో సాయం చేస్తారులే. ఇద్దరూ కలిసి ఆ బూడిద బుగ్గి బొగ్గులు ఎత్తి పోసుకొని శుభ్రం చేసుకోండి. వాడెవడో వెర్రోడు బూడిద కుప్ప పోసిపోయాడు, పుణ్యాత్ముడు. వాడు వెర్రోడు కాదర్రా, మహానుభావుడు అంటూ తన ఇంట్లోకి వెళ్ళి ఓ చేట పొరక తెచ్చి పడేసి, చూస్తారేమర్రా, ఎత్తండి ఆ బూడిద కుప్ప అంది. ఆలు మగలు తమ మూతులు చెరోవైపుకు తిప్పుకున్నారు. అన్ను, అలా మూతి ముడుచుకుంటావేమిటే, నీ ఇల్లు బంగారంగాను అంది. చాలే అవ్వ, ఆయన్నే ఎత్తిపోయమను అని మూతి విరిచింది అన్నమ్మ. అవ్వ అన్నయ్యతో, ఒరే అన్నా, నువ్వైనా బూడిద ఎత్తి అందిరా, అన్ను పారబోస్తుంది, మగాడివి అలా నిల్చున్నావే అంది. బాగా చెప్పావులే, ఆ పాపిష్టి దానికి నేను అందియాలా, అది పోయాలా, దాని కొంప అదే కూర్చుకుంటుందిలే అన్నాడు రోషంగా. ఓహో, మీ ఆలు మగల నడుమున ఏవేవో ఉన్నాయే రవరవలు, నాకెందుకులే నాయనా, ఆలు మగల తగువుల్లో తలదూరిస్తే పోకవత్తి క్రింద వక్కల ముక్కలైపోతాను అంటూ వెళ్ళిపోయింది. అంతలో అన్నమ్మ, నేను పాపిష్టిదాన్ని, నువ్వు పుణ్యాత్ముడి, నువ్వే ఏలుకోవయ్యా ఈ అగ్గి గుగ్గిలం అని కోపంతో మెటికలు విరిచింది. అన్నయ్య కోపంతో, ఛీ నోర్మి, వీపు చిత కొడతాను, నువ్వే ఏలుకో బుగ్గి గుగ్గిలం అని అన్నమ్మ జుట్టు పట్టుకొని వీపున బాదాడు. అన్నమ్మ అన్నయ్య జుట్టు పట్టుకొని కృంగదీసింది. పిల్ల జల్ల వారి చుట్టూ చేరారు. రోషంతో ఆలు మగలు సిగపట్టు వదల్లేదు. అంకమ్మ కొడుకు భీమయ్య వచ్చి ఇద్దరిని విడిపించబోయాడు. కానీ సాధ్యం కాలేదు. భీమయ్య వారిని బలంగా తోశాడు. ఆ తోపుతో వారి బూడిద కుప్పలో ముందుకు తూలి ఒకరి చేతులొకరు పట్టుకొని కూరుకొని పడ్డారు. గుప్పున బూడిద వారిపైన కమ్మింది. బూడిద విదిలించుకుంటూ కూరుకున్న చేతులు తీసుకున్నారు. వారి చేతుల్లో ఒక కుండ ఉంది. ఓ చేత కండ్లకు కమ్ముకున్న బూడిద తుడుచుకుంటూ కుండని నాది నాది అనుకుని లాగారు. అది జారి క్రింద పడింది. దాంట్లో నుంచి బంగారు కాసులు చెదిరిపడ్డాయి. అన్నమ్మ అన్నయ్యలు, అమ్మో బంగారు కాసులే అంటూ తొందరగా తమ ఒళ్ళోకి త్రోసుకున్నారు. ఓసే అన్ను, ఇది ఆ వెర్రూడి మహత్తేనే, లేకుంటే బూడిదలో కాసులుంటాయా? ఇకనైనా మీ ఆలు మగళ్ళు అన్యోన్యంగా ఉండర్రర్రా, 4 కాసులు ఖర్చు పెట్టి ఇల్లు నిలేసుకోండి అని ఎదిరింటి ఎంకమ్మవ్వ బోసినోటితో నవ్వుతూ చెప్పింది. అట్టాగేలే అని ఆలు మగలు ఒక్క మాటగా అన్నారు. వాళ్ళు 4 కాసులు చేసి కొత్తగా కొయ్యలు తెప్పించి ఇల్లు నిలేసుకున్నారు. రవరవులు లేకుండా సుఖంగా ఉన్నారు. ఓనాడు వెర్రివాడు వెంట్రుక పట్టుకొని ఏవో పాటలు పాడుకుంటూ వీధిలో పోతున్నాడు. అతని మహత్యం వలనే అన్నమ్మ దంపతులు భాగ్యవంతులయ్యారని ఆ ఊళ్ళో ఇరుగు పొరుగు అనుకున్నారు. ప్రతి ఇంటివారు వెర్రివాడిని పిలిచి ఆకో అంబలో అన్నమో పెట్టి తృప్తిపరచాలనుకున్నారు. దాంతో తమను కూడా భాగ్యవంతులను చేస్తాడనే ఆశతో వెర్రివాడిని వాళ్ళు పిలిచేవాళ్ళు. కానీ అతడెవ్వరింటికి పోయేవాడు కాదు. మధ్యాహ్నమైంది. అతడు పాడుకుంటూ అన్నమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నమ్మ అతన్ని అన్నం తినమంది. సరేనని కూర్చున్నాడు. అన్నమ్మ ఆకులో అన్నం వడ్డించి పదార్థాలు వేసింది. వెర్రివాడు మెడకు చుట్టుకున్న వెంట్రుక తీసి అన్నం చుట్టూ తిప్పి, పిల్ల జల్లా లేనివారు పెట్టే పిడికిలు పట్టేనురా, పిల్లలు లేని కొంపల్లో కోకొలలుగా పుట్టేర్రా, అల్లం బుల్లెం ఆలు మగ్గులకి మెడగుళ్ళెం,
గొళ్ళెం గిళ్ళెం అందరికందని సరిపడలేం అంటూ లేచి ఆకులోని అన్నమంతా ఇల్లంతా ఎగజిమ్మాడు. ఓ పిడికడు మెతుకులు పట్టి పిడిచి అన్నమ్మ ముఖానికేసి కొట్టాడు. ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తున్న అన్నమ్మ నోట్లో అన్నం ముద్ద కూరుకుంది. అన్నమ్మ ఆ ముద్దని గుటుక్కున మింగేసింది. అది చూసి వెర్రివాడు, అవురా అవురా అన్నమ్మ, అన్నం ముద్ద మింగావా? అవురా అవురా చిన్నమ్మ, చిన్న పాపనిస్తావా అని పాడుకుంటూ గంతులోస్తూ వెళ్ళిపోయాడు. అంతలో పొలం నుంచి వచ్చిన అన్నయ్య ఇంట్లో అన్నం వెదజల్లి ఉండటం చూసి, ఏమే పొగరెక్కిందా దరిద్రపు గుట్టుదానా, అన్నమంతా వలకబోసేశావా అని చేతిలోని ములుగర్రెత్తి అన్నమ్మ వీపు పైన 2 పెట్లు పెట్టాడు. అన్నమ్మ ఏడుస్తూ వీధిలోకి పరిగెత్తింది. ములుగర్రెత్తి కొట్టే అన్నయ్యకు ఆమెకు నడుమ తటాలన వెర్రివాడొచ్చి నిలబడ్డాడు. అన్నయ్య విసిరిన ములుగర్ర వెర్రివాణి వీపుపైన వాలి పెట్టిల్లు మనది. వెర్రివాణ్ణి కొట్టినందుకు అన్నయ్యని అందరూ తిట్టారు. వెర్రివాడు నవ్వుతూ ములుగర్ర పట్టుకొని 2గా విరిచి దానికి వెంట్రుక కట్టి విసిరాడు. అది వెంట్రుకను విప్పుకొని బెడిసి అన్నయ్య వీపు మీద దెబ్బ వేసింది. ఆ దెబ్బ తట్టుకోలేక అన్నయ్య క్రింద పడ్డాడు. వెర్రివాడు, అన్నా అన్నా అలుకెందుకురా, 0 ఇలకందదురా అని వెంట్రుక మెడకు చుట్టుకొని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా ఆలు మగల నడుమున ఉఫ్ అంటే బగ్గుమని మంటలేస్తున్నాయి. ఎడమొగ్గము పెడమొగ్గంగా సంసారం సాగిస్తున్నారు. ఇలా 2 నెలలు గడువగా ఒకనాడు అన్నమ్మ వాంతి చేసుకొని క్రిందకు వాలిపోయింది. పరుగున వెళ్ళి తన భార్య పడటం గూర్చి అన్నయ్య ఎదిరింటి ఎంకమ్మతో చెప్పాడు. ఆమె ఊత పొడుచుకుంటూ వచ్చి అన్నమ్మను పరామర్శించి చూసి ముఖాన నీళ్లు చల్లి సేద తీర్చింది. అన్నమ్మ లేచి తన ఇంటి పనిలో నిమగ్నమైంది. అన్నయ్య వీధి అరుగుపైన కూర్చొని నారతో తాళ్లు పేనుకుంటున్నాడు. ఓ అన్నమ్మ మగడా, నీ ఇల్లాలు చూలాలైంది, 7 నెలలకు పిల్లనెత్తుకుంటావులే అంటూ బోసి నవ్వు అన్నయ్య పైన విసిరి వెళ్ళింది ఎంకమ్మ. అన్నయ్య అట్టే ఎంకమ్మను చూస్తూ తాడు పేనటం మానుకున్నాడు. అన్నమ్మ చూలాలన్నమాట. ఆ అమ్మ ఈ అమ్మ నోట పాకింది. కొందరు అది వెర్రోడి మహత్తులే అనుకున్నారు. వెర్రోడు గిర్రోడు లేదు, ప్రాపముంటే అదే వస్తుంది అన్నారు కొందరు. అంతా ఆ గంగవరం కాట్రేని చలవే అనుకున్నారు మరికొందరు. అన్నమ్మకు 9 నెలలు నిండి చక్కని మగబిడ్డను కన్నది. బిడ్డను చూసి ఆడంగులు, అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నాడే, అన్నమ్మ కడుపున పుట్టవలసిన వాడు కాదే, ఏ మహారాణికో పుట్టవలసిన వాడే అని అబ్బురంగా అనుకున్నారు. బిడ్డను చూసిన అన్నయ్య అన్నమ్మ పైన ఆక్రోశం అణుచుకొని ఆదరంతో ఉన్నాడు. అన్నమ్మ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచసాగింది. బిడ్డకు అన్నమ్మ కాట్రేడు అని పేరు పెట్టుకుంది. బిడ్డకు 3 ఏళ్లు నిండినాయి. ప్రతి ఏటా తన మాట ప్రకారము గంగవరము కాట్రేని జాతరకు పోయి ముక్కు చెల్లించుకొని వస్తూ ఉంది. ఓనాడు కాట్రేడు వీధి గుమ్మంలో కూర్చొని ఆడుకుంటున్నాడు. వెర్రివాడు ఏదో పాడుకుంటూ వచ్చి కాట్రేడును ఎత్తుకొని ఆడిస్తున్నాడు. బిడ్డడు వెర్రివాడిని బిక్కగా చూస్తున్నాడు. అన్నయ్య అన్నమ్మలు చూస్తూ గుమ్మంలో నిల్చొని ఉన్నారు. వెర్రివాడు బిడ్డని ఎత్తుకొని అటు నుంచి వీధి దారి బట్టి పోతున్నాడు. ఆలు మగలు మా బిడ్డ మా బిడ్డ అంటూ అతని వెంటపడ్డారు. జనము పోగైనారు. అన్నమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. జనము బలవంతంగా బిడ్డని తీసుకోబోయారు. వెర్రివాడు పకపక నవ్వుతూ తన మెడకు చుట్టుకొని ఉన్న వెంట్రుక తీసి వారికి చూపించాడు. అదేమో అందరూ ఎక్కడివారక్కడ నిశ్చేష్టులై బొమ్మవలే నిల్చుండిపోయారు. వెర్రివాడు వెంట్రుకను మెడకు చుట్టుకొని నవ్వుతూ బిడ్డనాడించుకుంటూ, అమ్మలారా ఎవరిది ఎవరిదో, అయ్యల్లారా ఎవరిది ఎవరిదో, నీవు నేను ఎవరికి ఎవరో, నేను నీవు వారికి వారే అని పాడుకుంటూ ఆ ఊరు దాటి వెళ్ళిపోయాడు.